ప్రపంచ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు తిరిగే పరిస్థితి ఏర్పడిందా? దశాబ్దాలుగా పరస్పర శత్రుత్వంతో ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అకస్మాత్తుగా చర్చలు, 300 బిలియన్ల నిధుల చర్చ, చైనా, రష్యాల వ్యూహాత్మక పాత్ర ఇవి కేవలం వార్తలు మాత్రమే కాదు, ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చగలిగే పరిణామాలు. ఈ నేపథ్యంలో ఈ సంధి వెనుక అసలు రాజకీయ గణితమేమిటి? ఎవరు లాభపడుతున్నారు? భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక పరస్పర అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. దశాబ్దాలుగా ఉద్రిక్తతలతో నలిగిపోతున్న పశ్చిమాసియా రక్షణ సమీకరణాలను ఈ సంధి సమూలంగా మార్చేస్తుండగా దీని చుట్టూ నడుస్తున్న ఆర్థిక విమర్శలు మరియు అగ్రరాజ్యాల ప్రకటనలు సరికొత్త దౌత్య యుద్ధానికి తెరలేపాయి. ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ లైవ్ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపేసి అంతర్జాతీయ నిఘా సంస్థల తనిఖీలకు అంగీకరిస్తే పునర్నిర్మాణ నష్టపరిహారంగా $300 బిలియన్ భారీ ప్యాకేజీ అందుతుందని ధృవీకరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా దీనిని పూర్తిగా ఖండించారు. అమెరికా ఇరాన్కు ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదని, ఆ వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. వైట్ హౌస్ అగ్రనాయకత్వంలోని ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు కేవలం సమాచార లోపం కాదు, దీని వెనుక అమెరికా అంతర్గత రాజకీయాలు, చైనా, రష్యాల వ్యూహాత్మక మైండ్ గేమ్స్ దాగి ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం, నిధుల వివాదం మరియు గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్ వెనుక ఉన్న అసలు కథను రాజకీయ, తార్కిక, వ్యూహాత్మక కోణాలలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణం నుండి చూస్తే ట్రంప్ మరియు జెడి వాన్స్ ప్రకటనలోని వైరుధ్యం ఓ పక్క ప్రణాళికాబద్ధమైన గుడ్ కాప్, బ్యాడ్ కాప్ దౌత్య వ్యూహాన్ని తలపిస్తోంది. గతంలో బరాక్ ఒబామా హయాంలో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకుని బిలియన్ల కొద్ది డాలర్ల నిధులను విడుదల చేసినప్పుడు రిపబ్లికన్ పార్టీ దానిని ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం అంటూ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అదే రిపబ్లికన్ ప్రభుత్వంలో ఇరాన్ కు $300 బిలియన్ అందుతాయనే వార్త వస్తే అమెరికా పన్ను చెల్లింపుదారులలో మరియు స్వదేశీ ఓటర్లలో వచ్చే తీవ్ర వ్యతిరేకతను ట్రంప్ ముందే ఊహించారు. అందుకే జెడి వాన్స్ ద్వారా ఇరాన్ అంతర్గత కఠినవాదులను శాంతింపజేయడానికి మరియు వారిని చర్చల టేబుల్ వద్దే ఉంచడానికి ఆర్థిక ప్యాకేజీ ఆశను చూపిస్తూనే ట్రంప్ మాత్రం తన దేశీయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అమెరికా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు అని కఠినంగా ప్రకటించారు. మరోవైపు ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేస్తున్న తీవ్ర విమర్శలను ట్రంప్ బహిరంగంగానే తిప్పికొట్టారు. నెతన్యాహును చాలా కష్టమైన వ్యక్తి అని అభివర్ణిస్తూ ఇరాన్ అణు సామర్థ్యాన్ని దౌత్యపరంగా అడ్డుకున్నందుకు ఆయన తనకు కృతజ్ఞతలు చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ కనుక అణు ఆయుధాన్ని సాధించి ఉంటే ఇజ్రాయెల్ కేవలం 2 గంటలు కూడా మనుగడ సాగించలేకపోయేదని ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, దీని వెనుక అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానాన్ని నిలబెట్టుకోవాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ యొక్క నిరంతర సైనిక చర్యలకు బ్రేక్ వేయడానికి మరియు అమెరికా తన సైనిక వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం ఒక ముందడుగుగా కనిపిస్తోంది. ఈ $300 బిలియన్ వాదనను ఒక్కసారి మనం పరిశీలిస్తే సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ఈ డబ్బు అమెరికా బడ్జెట్ నుండి లేదా అమెరికా పన్ను చెల్లింపుదారుల నుండి వెళ్లేది కాదనే వాస్తవం బయటపడుతుంది. జెడి వాన్స్ స్వయంగా స్పష్టం చేసినట్లుగా ఇది సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల కూటమి సమకూర్చే అంతర్జాతీయ పెట్టుబడుల నిధి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపేసి అంతర్జాతీయ అణు నిఘా సంస్థల తనిఖీలకు తల వంచితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ $300 బిలియన్ నిధిని గల్ఫ్ దేశాలు మరియు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ద్వారా పెట్టుబడుల రూపంలో ఇరాన్ ఆర్థిక రంగానికి అందుబాటులో ఉంచుతారు. ఇరాన్ ప్రభుత్వం ఈ నిధులను నేరుగా నగదు రూపంలో పొందదు. కేవలం కంపెనీల పెట్టుబడులు, సరుకులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రూపంలో మాత్రమే దీనిని ఉపయోగించుకోగలదు. ట్రంప్ తన వ్యాఖ్యలో ఈ నిధుల ప్రస్తావనను తిరస్కరించడానికి కారణం అమెరికా నేరుగా ఇరాన్ కు నగదిస్తోంది అనే అపవాదును తుడిచిపెట్టడమే తప్ప గల్ఫ్ దేశాల ద్వారా నడిచే ఈ ఆర్థిక ప్యాకేజీ ఉనికిని కాదు. అదే సమయంలో మధ్యప్రాచ్య ప్రాంత సంపదలో మరియు మొత్తం చమురు ఆదాయంలో 20% వాటాను అమెరికాకి ఇస్తే ఆ ప్రాంతానికి తామే శాశ్వత రక్షకుడిగా వ్యవహరిస్తామంటూ ట్రంప్ ప్రతిపాదించిన వినూత్న సమీకరణం ఆయన అంతర్జాతీయ సంబంధాలను కూడా కేవలం లాభ నష్టాల వ్యాపార కోణం నుంచే చూస్తారనే సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అమెరికా సైనిక రక్షణ ఉచితంగా లభించదని, మిత్రదేశాలైనా సరే దానికి తగిన మూల్యం చెల్లించాలనే కఠినమైన వ్యాపార దృక్పథాన్ని ట్రంప్ ఇక్కడ స్పష్టంగా ప్రదర్శించారు.
వ్యూహాత్మక కోణం నుండి చూస్తే ఈ చర్చలలో అమెరికా చేతిలోనే పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక చైనా మరియు రష్యాలు నడిపిన దౌత్య చదరంగం లేకపోతే ఈ సంధి సాధ్యమయ్యేది కాదు. 3 నెలల పాటు సాగిన తీవ్ర యుద్ధ వాతావరణం తర్వాత అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఎటువంటి రుసుములు లేకుండా శాశ్వతంగా ఉచితంగా అంతర్జాతీయ ఓడల రాకపోకల కోసం తెరిపించడం అమెరికా సాధించిన అతిపెద్ద వ్యూహాత్మక విజయంగా చెప్పొచ్చు. పశ్చిమ దేశాల ఆంక్షలతో నలిగిపోతున్న ఇరాన్ను అమెరికాతో చర్చలకు కూర్చోబెట్టడంలో చైనా తన ఆర్థిక ప్రభావాన్ని, రష్యా తన సైనిక సాన్నిహిత్యాన్ని ఉపయోగించి కీలక పాత్ర పోషించాయి. ఈ తీవ్రమైన సంక్షోభ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యవహరించిన తీరును ట్రంప్ ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం. ఈ ఒప్పందం ద్వారా చైనా, రష్యాలు తమ సొంత ప్రయోజనాలను కూడా భద్రపరుచుకున్నాయి. చైనాకు అవసరమైన ముడి చమురు దిగుమతులలో అత్యధిక భాగం మధ్యప్రాచ్యం నుంచే వస్తుంది. హార్ముజ్ జలసంధి ఉచితంగా తెరవబడ్డం వల్ల చైనా ఇంధన భద్రతకు ఢోకా లేకుండా పోయింది. అలాగే ఇరాన్పై ఆంక్షలు సడలేస్తే తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను మరింత విస్తరించుకోవచ్చు. ఉక్రెయిన్ సంక్షోభం వేళ పశ్చిమ దేశాల దృష్టిని మళ్లించడానికి మరియు ఇరాన్ నుండి తనకు లభించే డ్రోన్లు, రక్షణ సహకారం నిరంతరాయంగా కొనసాగడానికి మాస్కో ఈ శాంతిని ఉపయోగించుకుంటోంది. ఈ ఇద్దరు సూపర్ పవర్స్ కూడా మధ్యప్రాచ్యంలో అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకుని తాము గ్లోబల్ పీస్ మేకర్స్ అని నిరూపించుకున్నాయి. ఇది ఒక సరికొత్త బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి దారితీస్తోంది. ఈ మొత్తం అంతర్జాతీయ పరిణామాలు భారతదేశానికి అటు అవకాశాలను, ఇటు సవాళ్లను విసురుతున్నాయి. హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అదుపులోకి రావడం భారత ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్యోల్బణ నియంత్రణకు పెద్ద ఉపశమనం. అలాగే అమెరికా ఇరాన్ ఒప్పందం వల్ల ఇరాన్పై ఆంక్షలు సడలిస్తే భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరియు దానిని రష్యాతో కలిపి అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ప్రాజెక్టుల్ని వేగవంతం చేయొచ్చు. దీని ద్వారా పాకిస్తాన్తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాలకు భారత్ సులభంగా వాణిజ్య మార్గాలను విస్తరించుకోవచ్చు. అయితే 2025-2026 నాటి అమెరికా కఠినాంక్షల భయంతో భారత్ తన బడ్జెట్లో చాబహారు నిధుల్ని నిలిపేసి రక్షణాత్మక ధోరణిని అవలంబించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్లో చైనా ప్రభావం మరియు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాబహారుపై మళ్లీ పట్టు సాధించాల్సి ఉంది. లేకపోతే ఈ ప్రాజెక్టు చైనా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇటు ఇరాన్తో వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తూనే అటు తన నమ్మకమైన రక్షణ భాగస్వామి అయిన ఇజ్రాయెల్తో బంధం దెబ్బతినకుండా చూసుకోవాలి. భారతదేశం ఏ కూటమి వైపు మొగ్గు చూపకుండా తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానంతో దేశ ఆర్థిక, రక్షణ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయడమే ఏకైక మార్గం. రాబోయే రోజుల్లో స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్ సమక్షంలో జరిగే తుది చర్చల ఫలితాలు మరియు ఇరాన్ యొక్క తదుపరి అడుగులు ప్రపంచ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మొత్తంగా చూస్తే అమెరికా ఇరాన్ సంధి కేవలం 2 దేశాల మధ్య ఒప్పందం మాత్రమే కాదు. ఇది ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న వ్యూహాత్మక చదరంగంలో కీలక మలుపు. $300 బిలియన్ నిధుల చర్చ నుండి హార్ముజ్ జలసంధి వరకు, చైనా, రష్యాల పాత్ర నుండి భారతదేశ వ్యూహాత్మక అవకాశాల వరకు ప్రతి అంశం రాబోయే ప్రపంచ క్రమాన్ని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంది. అయితే ఈ ఒప్పందం చివరికి ఎలా రూపుదిద్దుకుంటుంది? ఇరాన్ తదుపరి అడుగు ఏమిటి? అమెరికా అంతర్గత రాజకీయాలు ఎటు దారి తీస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలే రాబోయే రోజుల ప్రపంచ రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి.